times, salvation only in the name of Jesus. మనము చాలా సార్లు ఏమింటుంటామో రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారా కలుగుతున్నది అని. Yes or no? అవునా కాదు? But if I ask you, are you saved? Then what will be my answer? మరి ఒకవేళ నీవు రక్షింపబడ్డావా అని ప్రశ్నిస్తే మరి జవాబు ఎలా ఉంటుందండి? Are you saved? మీరు రక్షింపబడ్డారా? How? ఎలా రక్షింపబడ్డారు? గట్టిగా. By the blood of Jesus. Okay, but there are times that means people have still fear whether I will go in heaven or not. సాధారణంగా ప్రతి ఒక్క విశ్వాసికి ఒక ప్రశ్న ఉంటుంది, నిజంగా నేను పరలోక రాజ్యంలో పోతానా లేదా? Yes or no? వాస్తవం ఒప్పుకుందామండి. Then how can I say I am saved by the blood of Jesus? మరి అటువంటిప్పుడు నువ్వు ఎట్లా చెప్తావండి నువ్వు యేసుక్రీస్తు రక్తం ద్వారా మరి రక్షణలోకి వచ్చినావని? Hello? మరి పరలోక రాజ్యం పోతామని నమ్మకం లేనప్పుడు రక్షణ ఎక్కడికి వచ్చింది? విశ్వాసంతో. There are times that we have fear. Oh, whether I will go in heaven or not. And at the same time that we think, okay, yeah, I am saved by the blood of Jesus. Then why there is fear? మరి చాలా సార్లు జీవితంలో మన జీవిత ప్రయాణంలో మనకు ఈ ప్రశ్న వస్తుంది, నిజంగా నేను పరలోక రాజ్యంలో వెళ్ళగలుగుతానా లేదా? అరే అలా నేను అనుకుంటా నేను రక్షణ పొందినా కానీ ఈ రక్షణ పొందిన తర్వాత మరి ఆ భయము ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? Yes or no? And we will settle that question today. మరి ఆ యొక్క ప్రశ్నకి ఈ రోజు అంతము చెప్తామండి. హల్లెలూయా. Hallelujah. That's why many times people think that preach salvation message, but after that what? చాలా సార్లు అందరూ రక్షణ గురించి చెప్తారు కానీ రక్షణ తర్వాత ఏంటి అనేది చాలా తక్కువ మంది ప్రవచిస్తారు. The people who are in the church, they are saved. మరి ఎవరైతే ఈ యొక్క మందిరావరణంలో కూర్చున్నారో వారు రక్షింపబడిన వారు. Why we are in the church? That is why we are here. That is come here to hear the word of God. మరి ఈ గృహంలోకి ఈ మందిరానికి ఎందుకు వచ్చామంటే మనం దేవుని వాక్యం వినడానికి వచ్చాం. అవునా? If we would not be saved, then we would be somewhere else only. ఒకవేళ మనము రక్షణలో లేనట్లయితే లోకం రీతిగా మనం బయట కూడా ఉండేవాళ్ళం. అంతేనా? Yes or no? So we must have that confidence, that faith that really God has saved me. మనము వచ్చాము కాబట్టి మనకు దృఢమైన ఆత్మ ఆరాధన ఆత్మ విశ్వాసం ఎలా ఉండాలంటే నేను రక్షణ పొంది ఉన్నాను. Salvation leads to discipleship. మరి యొక్క రక్షణ అనేది శిష్యత్వములోనికి మనకు దారి చూపిస్తుంది. And that discipleship will lead you and make you to believe that I am the son of God. మరి ఈ శిష్యత్వములో నేను యేసయ్య యొక్క కుమారుడిని అని నీ యొక్క ప్రచారం కలుగుతున్నది అక్కడ. Hallelujah. Are you understanding this? అర్థమవుతుందండి సోదరులారా? Like many people say, oh, I am saved. Sometimes I am saved. Now I don't want to grow into discipleship. మరి మీలో కొంతమంది అనుకుంటే నేనైతే రక్షణ పొందినా కానీ యేసయ్య శిష్యునిగా మాత్రం ఉండాలంటే కొంచెం కష్టమని అనుకుంటాం. We need to grow. మనము ఎదగాలి కదండి. Are you getting this? అర్థమవుతుందా సోదరులారా? Now how we can grow? Because the word of God says, thereby you grow in the grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. వాక్యానుసారంగా నువ్వు ఎదుగుదల చెందాలంటే ఏ విధంగా ఎదుగుదల చెందాలంటే యేసయ్య వలన ఆయన శిష్యత్వం వలన ఆయన జ్ఞానం వలన ఆయన తెలుసుకున్న వలన నువ్వు ఎదుగుతావు. It says in 2 Peter 3:18. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినది. Thereby you grow in the grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. కాబట్టి క్రీస్తు యొక్క స్వరూపంలోకి మీరు ఎదుగుతారు అని అక్కడ రాయబడి ఉన్నదండి. 2 పేతురు 3:18. 3:18వ వచనంలో ఏం రాయబడ్డదంటే మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇష్టడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. Amen. Amen. When I receive salvation, now the next step is I must grow. Grow where? In the grace and in the knowledge
of our Lord and Savior Jesus Christ. నేను రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత ఏంటి అని అంటే ఇక్కడ వాక్యం ఏం రాయబడ్డదండి? యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలా. Hallelujah. Still we do not know Jesus Christ. మరి ఇంకనూ మనకు క్రీస్తుని గురించి మొత్తంగా లేదని తెలియదండి మనకి. Even though we have been here 10 years, 20 years, still we do not know Jesus Christ. గత 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా యేసు గురించి వింటున్నావు కానీ పరిపూర్ణంగా నువ్వు ఇంకా ఆయన తెలుసుకోలేదు. And that's why I will give you a master key so that we can begin to know Jesus Christ. అందుకే మీ అందరికీ నేను ఒక తాళపు చెవి ఇస్తామనుకుంటున్నాను. దాని ద్వారా క్రీస్తుని సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం అందరము తెలుసుకుందాం. Hallelujah. హల్లెలూయా. We go to Matthew chapter 11 verse 27. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలోకి మనం అందరం వెళ్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఆ తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బలపరచను ఉద్దేశించునో వాడును గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. 27. యా చదువు. Okay, finish. Understood this? అర్థమైందా? I'm getting this. He says, all things have been entrusted to me. Jesus says. యేసేవారు చెప్తున్నాడు, సమస్తమును తండ్రి చేత నాకు నా తండ్రి చేత ఆయనకి ఇవ్వబడింది. So who has given? Father has given. ఎవరిచ్చారంటే తండ్రి ఎవరికి ఇచ్చాడు? యేసయ్య. And no one knows fully and accurately the Father except the Son. తండ్రి గురించి పరిపూర్ణముగా ఎవరికి తెలియబడినది అంటే కేవలము కుమారునికే తెలియబడినది. And no one knows the Son except the Father. మరి కుమారుని కదా అదే విధంగా కుమారుని గురించి మొత్తం ఎవరికి తెలిసినదంటే తండ్రికే తెలిసి ఉన్నది. And he says, if we want to know Jesus Christ, then the Son, who is Jesus Christ, will make you known. మరి మనము కూడా కుమారుని తెలుసుకోవాలను అంటే యేసయ్యని తెలుసుకోవాలంటే మన ద్వారా మనము ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ద్వారా మనం కుమారుని మనం తెలుసుకోగలం. Hallelujah. So the Son knows the Father, Father knows the Son. మరి ఇక్కడ చూసినట్లయితే కుమారుడు తండ్రికి తెలుసు, తండ్రి కుమారునికి తెలుసు. But we do not know both of them. మనకు వారిద్దరి గురించి పరిపూర్ణంగా తెలియదు. That's why we should know them. మనం వారు తెలియదు కాబట్టి మనం వారిని మనము తెలుసుకోవాలి. And only the Son will reveal the Father. మరి ఎవరు ఆయన బయలుపరచగలరంటే తండ్రి కుమారుడే తండ్రిని మనకు బయలుపరచగలరు. Because the Son chooses that yes, you want to know Father, then that Son Jesus Christ will begin to reveal the Father to you. మరి ఎవరికైతే ఇష్టంగా ఉంటుందో మరి కుమారుడు చెప్తాడు, మరి ఈయనకు తెలియపడతామా అంటే వీరి నిమిత్తము తండ్రి యొక్క మొరపెట్టినప్పుడు కుమారుని ప్రత్యేకంగా వాళ్ళను తెలుసుకుంటారు. Hallelujah. Hallelujah. And if we understand this, I'm telling you, you will begin to know the Father and the Jesus Christ. మరి ఈ సత్యం అనేది మీరు తెలుసుకున్నప్పుడు తండ్రి ఎవరు, కుమారుడైన యేసయ్య ఎవరు, వీరిని మేము పరిపూర్ణంగా మనము తెలుసుకోగలుగుతున్నామండి. Amen. అర్థమవుతా? But the question comes, that means that desire should be there. I want to know God, the Father, and I want to know Jesus Christ. మరి ఈ యొక్క తపనను ఎలా కలుగుతుందండి? మీ హృదయంలో ఆ యొక్క వాంఛ కలిగి ఉండాలి, అంటే ఆ యొక్క కోరిక కలిగి ఉండాలి. నేను కుమారుని తెలుసుకోవాలను అని ఆశ కలిగి ఉండాలి. Because we have received the life of Christ on this earth in our body. మరి ఎందుకంటే ఈ భూలోకములో క్రీస్తుని మన శరీర రూపకములోనికి మనం ఆయన అంగీకరించాము కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Now we will see the stages in which we are getting saved. మరి ఏ క్రమముగా మనము రక్షణ సువార్తలో పరిపూర్ణమవుతామో అది మనము చూసుకుందామండి. Ephesians chapter 2. మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో Ephesians chapter 2 verse 8. We'll read that verse 8 first. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. థాంక్యూ. It says, for by grace
and through faith you have been saved. ఇక్కడ ఏమని రాయబడ్డారండి? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. Hallelujah. Hallelujah. And he says it's not of yourselves, but it is a gift of God. అక్కడ ఏం రాయబడింది? మీ వలన వచ్చినది కాదు, ఇది దేవుని కృపావరం. కృపావరం. So it's a gift of God. So what is a gift of God? Grace and faith is a gift of God. మరి గమనించాలి, ఇక్కడ విశ్వాసము కృప అనేది దేవుడు మీకు ఉచితంగా అనుగ్రహించాడు. Hallelujah. Hallelujah. That means nothing of ours. కాబట్టి ఇక్కడ తెలియవలసింది అంటే మనం స్వంతగా ఏమీ లేదు. Hallelujah. Hallelujah. Are you understanding this? అర్థమవుతుందా సోదరులారా? So God says, I am giving you grace and I am giving you faith so that you are saved. మరి యేసయ్య వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? నీకు నేను కృపను అనుగ్రహించాను, విశ్వాసాన్ని అనుగ్రహించాను. ఎందుకు? మీరు నా సొంత ఉన్నారు కనుక. Now after you receive grace and faith, which is a gift of God, in that you need to grow. మరి ఈ యొక్క కృప, ఈ యొక్క విశ్వాసము యేసయ్య నీకు ఇచ్చిన తర్వాత నువ్వు అందులో అభివృద్ధి చెందవలయును. Hallelujah. So when you grow in grace, then you also grow in faith. ఎప్పుడైతే నువ్వు కృపలో ఎదుగుతావో విశ్వాసంలో కూడా ఎదుగుతావు. And when by faith you speak the word, then the same results will take place what Christ taught us. ఏ విశ్వాసం చేతైతే నువ్వు మాట్లాడతావో, నువ్వు ప్రవర్తించేంతలో యేసయ్య చెప్పిన విధముగా ఆ విశ్వాసంతో నువ్వు కూడా కార్యములు చేయగలుగుతావు. హల్లెలూయా. Now we have all heard, no, faith can move mountains. మరి మనం అందరం విధంగా విశ్వాసం ద్వారా కొండలను, But really that the mountain is moved. మరి నిజంగా మరి కొండలు కలుగుతాయనే? I will bring, that mountain is still there. నేను ప్రార్థన చేస్తున్నా, అరే ఆ కొండ కలుగుతానే లేదు. Hello, yes or no? అవునా కదా? Yes or no? ఈ సంకోచం ఉంటుందా మనసులో? I am speaking, but mountain is still there. మరి మనం మాట్లాడుతున్నాం కానీ అక్కడే ఉన్నది. But Jesus says faith can move mountains. అని యేసయ్య ఏం చెప్పాడు? పర్వతములు. But when I believe in my heart and does not doubt in my heart, then what you say, it shall take place. ఎప్పుడైతే నీ హృదయమునందు నువ్వు విశ్వసించి, పరిపూర్ణముగా విశ్వసించి కృప చేత ఈ కార్యము జరుగుతుందని నమ్ముతావో, ఎప్పుడైతే నీకు అపనమ్మకము కలగదో, అప్పుడు నీ విశ్వాసం ద్వారా పలికినవి సత్యమవుతాయి. Amen. So first thing that means, I must not have doubt. I must not have unbelief in my heart. మరి నీ యొక్క హృదయమునందు నీకు అవిశ్వాసం అనేది ఉండకూడదు. ఈ యొక్క ప్రశ్న లేకపోతే సంకోచం లేకపోతే డౌట్ అనేది ఉండకూడదు. When God has given that gift, then God does not take it back. ఎప్పుడైతే దేవుడు నీకు అక్కడ బహుమతులు ఇచ్చాడో దేవుడు తిరిగి తీసుకున్నాడండి అవి. So faith and grace works together. కాబట్టి ఇక విశ్వాసము ఈ కృప అనేవి రెండు కలిసి పనిచేస్తాయి. Because faith, that is by faith you speak, and by grace God does in your life. విశ్వాసము ద్వారా నువ్వు ప్రవచిస్తావు, కృప ద్వారా దేవుడు ఆ కార్యమును సఫలపరుస్తున్నాడు. Hallelujah. So that no one can boast. ఎవరు ఏది మనం నా ద్వారా అని చెప్పలేమండి అక్కడ. Many people attitude is what 40 days I fasted, now God has to bless me. మరి చాలా మంది అనుకుంటారంటే నేను 40 దినాలు ఉపవాసం ఉన్నా ఇక దేవుడు నన్ను దీవించాల్సిందే అనుకుంటాను. Hello. God never said by fasting I will give you. He said by faith you speak and grace that I will do it for you. యేసయ్య ఉపవాసం ఉంటే అనుగ్రహిస్తాను నేనే చెప్పలేదండి. యేసయ్య ఏం చెప్పాడంటే విశ్వాసము ద్వారా కృప చేత నువ్వు పలికినట్లయితే అది కలుగుతుందని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Fasting is for yourself. ఈ యొక్క ఉపవాసం అనేది నీ శరీరం కోసం అది. For yourself. అంతే గమనించండి, మీ కోసమే. Fasting does not change God. నువ్వు ఉపవాసం ఉన్నంత మాత్రం దేవుడు మారుతాడా? Hello. అర్థమవుతుందండి? చెప్పండి. Hallelujah. Fasting does not change God. Fasting changes you. ఈ ఉపవాసం అనేది దేవుడిని మార్చను కానీ నిన్ను
మారుస్తుందా లేదా? మారుస్తుందా లేదా? Hallelujah. I'm understanding these things. అర్థమవుతుందండి సోదరులారా? Because no one can please God. ఎందుకంటే ఎవరు కూడా దేవుణ్ణి మన ముద్దులోకి తీసుకోలేమండి. Only faith pleases God. కేవలం విశ్వాసము ద్వారానే ఆయన మనము దగ్గర అవుతాం. And faith also comes from Him. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది గమనించండి. అది కూడా దేవునిలోంచే రావాలి. Hallelujah. So that no one can boast. Oh, I did, I built, I planted, I said, I did, I. No, side aside. I is aside. నేను అనే దానికి సిలువేయాలి. నేను కాదు, నా వలన అయింది, నేను చెప్తే అయింది, నేను ప్రవచిస్తే అయింది, నేను ప్రార్థన చేస్తే అయింది, నేను ఉపవాసం ఉంటే అయింది అనేది కాదు. I prayed the 12 hours. నేను 12 గంటలు ప్రార్థన చేస్తే ఇది సాధ్యమైంది. Prayer changes you. ఈ ప్రార్థన అనేది నిన్ను మారుస్తుంది. అర్థమవుతుందా? Are you understanding this? అర్థమవుతుందా సోదరులారా? Prayer changes you. Just as fasting also changes you, prayer also changes you. ఏ విధమైతే ఉపవాసం నిన్ను మారుస్తుందో ప్రార్థన కూడా నిన్నే మారుస్తుంది, దేవుని కాదు. Prayer does not change God. ప్రార్థన అనేది దేవుని మార్చదు. But by prayer, you can receive what you are praying for. ఈ ప్రార్థన ద్వారా నువ్వు ఏదైతే విశ్వాసపూర్వకంగా అడుగుతున్నావో అవి నువ్వు పొందుకోగలవాలి. Hallelujah. హల్లెలూయా. So our mentality should not be works mentality. మరి మన తత్వం ఎలా ఉండాలంటే క్రియారూపకమైన ఉండకూడదండి. Are you getting this? అర్థమవుతుందా? That's why our mentality should be on the cross. He did it so that I can receive it. మన మనస్తత్వం ఎలా ఉండాలంటే యేసయ్య శిలువ మీద ఆ కార్యం చేశాడు కాబట్టి నేను కూడా పొందుకోగలను అనే విశ్వాసం ఉండాలి. Amen. And He gives everything by grace. ఆయన సమస్తమును కృపచేతనే ఇస్తానన్నాడండి యేసయ్య. Amen. Ephesians 2:9 what he says, not of works lest any man should boast. మరి 19వ అధ్యాయంలో ఉన్నది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. Hallelujah. You know, man has a nature to boast. మరి మానవులుగా సాధారణంగా మనకు గొప్పలు చెప్పుకోవాలంటే ఇష్టం, దబా కొట్టుకోవాలని. Man means including me also comes, okay? మరి నేను ఏదో వాక్యం చెప్తున్నాను కాదు, నేను కూడా దబా కొట్టుకోవాలని. But the more you know grace and faith, you don't boast. మరి నువ్వు ఎప్పుడైతే కృపను విశ్వాసం గురించి ఎక్కువగా తెలుసుకుంటావో అప్పుడు నువ్వు తగ్గించుకుంటావు. Hallelujah. We only boast in one thing. మనము కేవలం ఒక విషయం అంటే అతిశయపడతామండి. That I know God the Father and I know Jesus Christ. ఏ విషయం అతిశయపడతామంటే నేను నా పరలోకమందు నా తండ్రిని తెలిసి ఉన్నాను, తన కుమారుడైన యేసుని కూడా తెలుసుకున్నాను అన్న విషయంలో మనము అతిశయపడతాం. Hallelujah. Up till understood, that means you understood up till here. మరి ఇంతవరకు నేను చెప్పిన పాఠం మీకు అందరికి అర్థమవుతుందా? Okay. Now we will look into that how God has given salvation, full salvation, but how the salvation is taking place based on the scriptures. మరి దేవుడు మనందరికీ తన రక్షణ అనుగ్రహించాడు కదా. ఈ రక్షణ అనేది ఏ విధంగా మరి మనకు అనుగ్రహించాడు, మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటాం అనేది మనం తెలుసుకుంటాం. Okay, Ephesians chapter 2 verse 5. ఎఫెసీయుల పత్రిక 2:5 అండి. Even when we were dead in sins, has quickened us together with Christ. By grace you are saved. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. Amen. Okay, verse 5. We will understand 5. We were dead in our sins and trespasses. మనము అక్కడ రేపు రావడం మన అపరాధములు పాపముల ద్వారా ఎట్లా మనము చచ్చిన వారము. Hallelujah. How we were dead? Because we were in Adam. మరి మనము అక్కడ ఎందుకు చచ్చిన వారేమై ఉన్నామంటే మనము ఆదామును పోలి ఉన్నాము కనుక. Are you getting this? అర్థమవుతుందా సోదరులారా? Adam sinned, and because of sin, death came. మరి ఆదాము పాపం చేశాడు, పాపం ద్వారా వచ్చిన మరణమైంది, దాని ద్వారా మనం కూడా మరణము పాత్రలు. Correct? అర్థమైంది కదా? But if the person dies, we say, what happened to him? మరి ఒకరు చచ్చిపోయినట్లయితే మనం అడుగుతున్నా, అరే ఏ విధంగా చచ్చిపోయినాడు అని అడుగుతామా? Did we say because of sin he died, or because of some disease or sickness he died? మనము పాపం చేత వాడు చచ్చిపోయినని చెప్తామా? కాదు కదా.
ఏదో రోగం ద్వారా దేని వల్ల చచ్చిపోయినట్టు. అర్థమైందా? Yes or no? We say how he died. Oh, maybe heart attack. Oh, please. But we don't say, oh, because of sin he died. మరి ఒక అతను చనిపోతే వీడు ఎందుకు చచ్చిపోయాడు అంటే అది వీడు గుండె జబ్బు వచ్చి చచ్చిపోయాడు, గుండె దగ్గర చచ్చిపోయాడు అనుకుంటాం, కానీ వీడు పాపంతో చచ్చిపోయాడు అనుకుంటామా? అనుకోక. So between sin and death, there is sickness and disease. మరి ఈ యొక్క పాపము ఈ యొక్క మరణము మధ్యలో ఏమున్నాయి అంటే ఈ యొక్క వ్యాధులు రోగాలు అనుకున్నాయి. Hallelujah. So we were all in Adam. మనం అందరం కూడా ఆదాము సంతానమై ఉంటున్నాం. So Adam died spiritually, ఆదాము ఆత్మీయంగా మరణించాడు. and that's why we were also dead in our sins and trespasses. మనం కూడా మన అపరాధములతో మన పాపములతో చచ్చిన వారమై ఉంటున్నాం. Hallelujah. But then later on he says, Christ came and he quickened my spirit. మరి తర్వాత ఏమన్నారంటే క్రీస్తు శరీరపూర్వకంగా వచ్చి మనల్ని బ్రతికించాడు అని రాయబడింది. Amen. So first important, what Christ did when you receive Jesus, Christ came and he quickened, made alive your spirit. మరి క్రీస్తు ఎప్పుడైతే ఇహలోకమునకు వచ్చి తన ప్రాణం అప్పగించి మనకు రక్షణ ఇచ్చాడో అప్పుడు మనం ఏమైందంటే చనిపోయిన వారము ఆత్మీయంగా మళ్ళా మనము తిరిగి జన్మ పొందామని. హల్లెలూయా. Hallelujah. प्राण को ब्रदर सोल बोलते हैं, हाँ, स्पिरिट को आत्मा. ఆత్మ. Huh? Understood this? Adam sinned spiritually, he was dead. Means he was unable to understand spiritual things slowly. ఆదాము శారీరకంగా మరణము పొందినప్పుడు ఏమైందంటే ఆత్మ యొక్క కనెక్షన్ అనేది తెగిపోయింది. ఇహలోక సంబంధంగానే ఆయన చూడగలిగాడు, ఆత్మ సంబంధం కార్యం ఆయనకి అర్థం అవ్వలేదు. So Christ comes and first he does what, you know, he makes alive your spirit. క్రీస్తు వచ్చిన వెంటనే ఏం చేశాడు? నీ యొక్క ఆత్మను పునర్జన్మనిచ్చాడు అన్నమాట. वो पुनर्जन्म बोलेगा तो प्रॉब्लम हो जाएगी. ఆత్మ जिंदा किया. ఆత్మను జీవి ప్రాణంతో ఇచ్చాడు, జీవింపజేశాడు. Hallelujah. Are you getting this? అర్థమవుతుందా? What is? Now I will be able to understand spiritual things. మనము ఆత్మలోకం ఆత్మీయ మర్మములు మనం తెలుసుకోగలమాట. ఎప్పుడైతే మన ఆత్మలో జీవింపజేశాడో ఆత్మీయమైన మనము తెలుసు. అర్థమవుతుందా? जो spirit है ना, when we are born again, we can now understand the word spiritual thing. Yes. Hallelujah. Say again from first. Okay. Again I repeat. Okay. We were dead with Adam in the spirit. మరి ఆత్మలో ఆదామునందు చచ్చిపోయాం మనం. Christ came and he made us alive our spirit. మరి క్రీస్తు వచ్చిన తర్వాత మనం చచ్చిన వారం అంటే ఆత్మపూర్వకంగా చచ్చిన వారిని మళ్ళా తిరిగి లేపాడు. Dead people cannot praise God. మరి మరణించిన వారు దేవునికి స్తుతి చెల్లిస్తారా? Hello. Dead people can praise God? No. I mean dead people means the people who are not in the Christ. మరి ఇక్కడ మరణించిన వారు ఎవరు అంటే నిత్య జీవము లేని వారు, శారీరకంగా మరణించిన వారు. Oh, we can say unbelievers, people cannot praise God. Yes or no? మరి అవిశ్వాసులు మరి దేవుని స్తుతించగలుగుతారా? So what he does, he makes alive your spirit so that you can praise God, thank God, be joyful and give glory to God. యేసయ్య నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే తన స్వరూపమును మార్చుకున్న తర్వాత ఆత్మ సంబంధంగా ఆయనతో మనము స్తుతులు అర్పించగలుగుతున్నాం. Hallelujah. Hallelujah. Just ask your neighbor and tell, are you alive? మరి నీ పక్కన సహోదరుడు నువ్వు జీవించున్నావా అన్నాడు. చెప్పండి एक दूसरे को बोलो हालेलुया क्योंकि जिंदा लोग ही खुदा को धन्यवाद दे सकता है. జీవించువారే స్తుతించగలుగుతారండి. Amen. इसीलिए that's why Christ quickened your spirit, made alive your spirit so that he can make you to sit together in the heavenly places. పరలోకమందున స్థలములలో నువ్వు నేను కూర్చున్న కొరకై యేసు క్రీస్తు మన చచ్చిన వారమును ఆత్మ లేపి ఆయన ద్వారా కూర్చోబెట్టుకొని స్తుతింపగలుగుతున్నాడు. Hallelujah. We read verse 5. Even when we were dead in sins, has quickened us together with Christ. By grace you are saved. మరి అక్కడ ఏమని రాయబడిందంటే ఆయన దేవునికి కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా
ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను, కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. Hallelujah. So here also it says, by grace you are saved. ఇక్కడ కూడా ఏం రాయబడ్డదంటే కేవలం కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. So what is saved? మరి ఈ రక్షణ అనేది ఏంటిది? Your spirit is saved. మీ ఆత్మ అనేది రక్షణలో వచ్చినది. Are you getting this? అర్థమవుతుందా? Because Christ quickened your spirit, and now by grace He gave you grace to save your spirit. ఎందుకనగా క్రీస్తు చచ్చిన వారమైన మన ఆత్మలను జీవం ఇచ్చిన తరువాత మనము కృప చేతనే రక్షింపబడి ఉన్నాం. Hallelujah. Are you understanding this? So tell your neighbor, my spirit is saved. మరి మీ యొక్క సహోదరుడు చెప్పండి, ఆత్మ రక్షింపబడ్డదని చెప్పుకోండి. My spirit is saved. Amen. My spirit is saved. Amen. My spirit is saved. How it is saved? By grace. Hello. By కేవలము కృప చేతనే. దేని చేత? కృప చేత. కృప. That's why that is nobody can say I preach the gospel to him. He is saved now, and now he is somewhere else. Then he is with somebody, and he left me. మరి ఈ యొక్క రక్షణ అనేది ఒకరికి మనం చెప్పిన తర్వాత వాడు రక్షణలోకి వచ్చినాడంటే ఎట్లుంటుందండి? వాడు రక్షణ పొందిన తర్వాత వాడి జీవం వేరుంటుందా లేదా? వేరుపడతాడా లేదా? అదే విధంగా Hallelujah. No one can say I went. No, God sent me. నేను వచ్చి నిన్ను రక్షణలో తీసుకొని వచ్చాను అని ఎవడని చెప్పగలుగుతాడా? దేవుడే. Hallelujah. Because in my life also somebody came. ఎందుకంటే నా జీవితంలో కూడా ఎవరో వచ్చి నాకు రక్షణ ఇచ్చారు. Amen. Okay, so understood, my spirit is saved. Now see what happens, verse 6. మరి ఇక్కడ ఆత్మ రక్షింపబడిన తర్వాత చూడండి 6వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఆ. అత్యధికమైన తన కృప మహా ఐశ్వర్యమును ఆ. రాబో యుగములలో కనపరచు నిమిత్తము 6 And has raised us up together. మనలందరినీ ఆయనతో కూడా లేపబడి ఉన్నారని రాయబడింది అక్కడ. First, He made alive your spirit. మరి మొదటగా ఏం చేశాడు? జీవింపజేశాడా? Then He says, come together with me, so that we can sit together where? In the heavenly places in Christ Jesus. మరి క్రీస్తు నందు పరలోక సమూహముగా ఆయనతో పాటు కూర్చుండుటకు మనకు ఆయన ఆ కృపనిచ్చాడండి. Are you understanding this? Understand. Okay, I will ask one question. Okay? Okay. One question. మరి మీ కింద ఒక ప్రశ్న అడుగుతాను. How many of you want to go to heaven? మరి మీరు ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారు? అందరూ మీరుందా? Brother, you also? Yeah. But I don't want to go to heaven. నాకైతే ఇష్టం లేదు పరలోక రాజ్యం పోవాలి. Because verse 6, if we understand, then you will think that you and I are already seated in the heavenly places in Christ. మీరు అలా అనుకోవడంలో తప్పేమి లేదు కానీ ఇక వాక్యం చదవగా ఏమని ఉన్నదండి? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆగండి. परलोक पर, कहाँ पर? परलोक में क्या कर रहे हैं वहाँ पे? हम लोग seated, we are seated with together in Christ in the heavenly places. క్రీస్తుతో కూడా మనము పరలోకములో ఆయనతో పాటు ఏం చేస్తున్నాము? కూర్చున్నాము. Hallelujah. So I must not have fear whether I will go to heaven or not, but I must have confidence that I am already in heaven. మరి యొక్క వచనంలో మీరు దయచేసి గమనించండి, శ్రద్ధగా వినండి. నేను పరలోకము వెళ్తానా లేదా, నేను చేసిన తప్పులు లేకపోతే మంచి కానీ కాదు, మీరు ఆల్రెడీ దేవునితో పాటు పరలోక రాజ్యంలో కూర్చొని ఉన్నారు అని వాక్యం చెప్తుంది.
if you understand with your physical mind, then it won't work. మరి యొక్క నీకు శారీరకంగా నీ బుర్రతో ఆలోచిస్తే మాత్రం ఇది పనిచేయదండి. But if you understand with the spiritual mind, then you will know your place. ఆత్మపూర్వకంగా నువ్వు దాన్ని ఆలోచించి అవలంబిస్తేనే నీకు ఆ స్థలం అనేది దక్కుతుంది. Hello, are you getting this? అర్థమవుతుందా సోదరులారా? Even though physical body I am here, but in the spirit I am in heaven. శారీరకంగా నువ్వు ఈ లోకంలో ఇహలోకంలో కానీ ఆత్మపూర్వకంగా నువ్వు ఎక్కడున్నావు? లోకరాజ్యంలో ఎవరితో ఉన్నావు? దేవునితో. Hallelujah. Are you understanding this? Gospel is the gospel of peace. Gospel is not the gospel of fear. మరి యొక్క సువార్త అనేది శాంతి సంబంధమైన సువార్తని కానీ భయంతో కూడినది కానే. Hallelujah. Hallelujah. So if that means I didn't do anything to get saved. After I get saved, what I am going to do more? మరి నువ్వు ఎన్ని కార్యాలు చేసినా అది విఫలమే. కేవలము రక్షణ అనేది ఆయన ద్వారానే నీకు వస్తుంది. Hello. అర్థమవుతుందా? What more we can do? మరి దీనికంటే ఇంకా ఎక్కువ నువ్వేం చేయాలనండి? ఏమైనా చేసేది ఉందాడా? We cannot. That means we cannot do anything. అంటే మనం ఇక ఏమి చేయని అవసరం లేదు, ఏమి చేయలేము కూడా. Only we just believe and receive, so that our life will begin to change internally. కేవలము విశ్వాసం ద్వారా కృప చేతనే జరుగుతుందని నీవు మనసులో తీర్మానించుకొని విశ్వాసంతో జీవించవాలి. Hallelujah. Hallelujah. Are you understanding this? దయచేసి అర్థమైందా సోదరులారా? So if somebody comes and says, how many of you want to go to heaven? Don't raise your hand. మరి ఎవరైనా వచ్చి ఇక్కడికి ఎవరైనా రక్షణలో పోతారు, పరలోకం పోతారంటే చేతులు లేపుతారా? లేపుతారు. Hello. Otherwise, what will happen? Today what I preach is gone. నేను మాత్రం చెప్పిందంతా వ్యర్థమైపోతుంది. ఇంత మంచిగా చెప్తున్నా నేను. మీరు ఆల్రెడీ పరలోక రాజ్యం సమూహంతో కూర్చొని ఉన్నారు ఇక్కడ. Hallelujah. Hallelujah. Why He has made you to sit together in the heavenly places in Christ, so that you can rule from above. ఆయన మనల్ని ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఎందుకొని కూర్చోబెట్టి ఉన్నాడండి అంటే ఇహలోకంలో మనం రాజ్యం చేయనట్లుగా కూర్చోబెట్టి ఉన్నాడండి. Are you getting this? అర్థమైందా? The earthly people cannot rule on the earthly things. మరి ఇహలోకంలో ఉన్న వారు అహలోకమును మరి ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. Cannot rule. అంతేనా? That's why He has made you to sit together above in the heavenly places, so that from above you can rule on this earth. మనల్ని పరలోక రాజ్యంతో ఆయనతో పాటు ఎందుకు కూర్చొని పెట్టి ఉన్నాడంటే పైనుంచి మనము కింద ఉన్న వారిని మనం అధికారంలో పెట్టుకోగలము అని. Hallelujah. Hallelujah. Are you understanding this? అర్థమైందా? Amen. Amen. So your spirit is saved. కాబట్టి నీ ఆత్మ రక్షింపబడ్డది. Got it? Hallelujah. Okay. Now we will take one more scripture so that also we can understand that how when Jesus speaks to Nicodemus, and if we understand that also, then surely you will be get victory in your life. మరి ఇంకొక బైబిల్ నుంచి నూతన నుంచి ఇంకొక వచనము మనము క్రీస్తు మరి నికోదేముకు ఏ విధంగా పరిచర్య జరిగింది, అక్కడ ఏ విధంగా ఆయన రక్షణ గురించి తెలుసుకున్నట్లయితే మనం కూడా ఇంకా విశ్వాసంలో మనం బలపడతామండి. John 3:13. మరి యోహాను సువార్త 3:13 వచనమండి. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడు అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు. Okay, now we will read slowly. Okay, it says, and no man has ascended up to heaven, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడెవడు? but he that came down from heaven. అనగా పరలోకం నుండి ఉండు మనుష్య కుమారుడే. So who came from heaven? మరి పరలోకం నుంచి ఎవరు వచ్చాడని? Manushya Kumar. మనుష్య కుమారుడు అంటే యేసయ్య. Hallelujah. Hallelujah. Okay, there are people who storm the heavens. Heaven be open. మరి చాలా మంది అందరూ పోయి పరలోక రాజ్యం ద్వారం అంటారు. But if we understand, heaven is already open when Jesus came down. మరి మీరు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఎప్పుడైతే యేసయ్య దిగి వచ్చాడో అప్పుడు ఆల్రెడీ ఆ ద్వారాలు తెరవబడ్డాయి. Hallelujah. Hallelujah. Because అర్థమవుతుందా? when Jesus opened the heaven, so that he can receive you into heaven already when you become born again.
పరలోక రాజ్యం ఎందుకు తెరవబడి యేసే వచ్చాడంటే ఆ తెలిసిన ద్వారం నుంచి నిన్ను నన్ను కూడా తీసుకున్నప్పుడు ఆయన ఆ ద్వారం తెరిచి ఉంచాడు. Understood? Yes. Okay. Then he says, even the Son of Man, which is in heaven. మరి ఇక్కడ కూడా రాయబడి ఎవరైతే పరలోకంలో ఉన్నవాడో, In heaven. ఆల్రెడీ పరలోకంలో ఉన్నవాడు. So Jesus is, understand, when Jesus is speaking to Nicodemus, యేసయ్య వారు నికోదేమోస్తో మాట్లాడుతున్నాడు ఇక్కడ. Nicodemus, I'm speaking to you right now. నికోదేమోస్తో నేను నీతో ఇప్పుడు సంభాషిస్తున్నాను. Even though I am on the earth, నేను ఇహలోకంలో ఉన్నాను, కానీ I'm already in heaven also. కానీ పరలోకంలోనే నేను ఉన్నాను. Look, there is a word called in. పరలోకములో If you read in your Bible is there, then you will understand in. పరలోకములో ఉండు మనుష్య Son of Man, which is in heaven. అనగా పరలోకములో ఉండు. Got it? అర్థమవుతుందా? Is there? Yes. See, he's not saying I was in heaven. He says now I am on the earth and now I am also in heaven. గమనించండి, నేను పరలోకములో ఉన్నానని కాదు, కానీ ఇహలోకము నుండి పరలోకములోనే ఉన్నట్లు భావిస్తున్నాడు అక్కడ. So the day I become born again, ఎప్పుడైతే నేను యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించబడ్డానో, Jesus has made me to sit together in the heavenly places in Christ. యేసు ప్రభుతో వారు పరలోక రాజ్యంలో కూర్చుంటకు మనకు అర్హత ఇచ్చాడు. అర్థమవుతుందా? Hallelujah. Hallelujah. So you understood up till here? Understand. Okay. అర్థమవుతుంది కదండి మీకు అందరికీ? Wonderful. Okay, now we will go another step, which is the soul part. మరి ఇప్పుడు మనము మీ యొక్క ఆత్మ విషయంలోకి వెళ్దామండి. James chapter 1 verse 21. యాకోబు మొదటి అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును వెలువెగుచున్న దుష్టత్వమును చూసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. उसमें soul का part आता है प्राण. James 1 verse 21. Therefore lay apart all filthiness and superfluity of naughtiness and receive with meekness the engrafted word which is able to save your souls. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. नहीं प्राण. अच्छा तेलुगु, but in English it is different. ఆత్మ. But when you say atma, then what we read that atma, spirits, then again there is problem. ప్రాణం. Prana. Hello? What is that? Prana. See, man is divided in 3 parts. మరి గమనించండి, ఒక మానవుడు ఏ విధంగా 3 భాగాలు ఉంటాడు. Spirit, soul, body. స్పిరిట్, సోల్, Soul, body. స్పిరిట్. Spirit. Okay. Soul. బాడీ. ఈ తెలుగులో చెప్పాలి. Body. శరీరము, ప్రాణము, ఆత్మ. బాడీ మీన్స్ శరీరం. Yeah, understood. సోల్. Soul means prana. స్పిరిట్ Spirit means atma. Understood? Understand. Just little bit, because they all are interconnected. ఈ 3 ఒకరితో ఒకటి విభజించబడ్డాయి. Understood this? Understand. So my spirit is saved. నా ఆత్మ రక్షింపబడ్డది. So now my soul needs to be saved. నా ప్రాణము కూడా రక్షింపబడాలా లేదా? అవునా? How my soul will be saved? The more I receive the word, that word has the power to save my soul. నా ప్రాణం ఏ విధముగా రక్షింపబడుతుంది అంటే ఈ యొక్క సత్యమైన వాక్యమును నేను అంగీకరించిన తర్వాత ఆత్మ కూడా రక్షణ పడుతుంది. Hallelujah. Hallelujah. Do you get the point? మీకు అందరికీ దయచేసి సోదరులు అర్థమైంది? Yes. అందరికి అర్థమైందా? Yes. క్లియర్? Yes. క్లియర్ ఉందా? Yes. Okay. So, soul. ఈ ప్రాణము 3 things. 3. Okay, 1. అయ్యో, ఇద్దరు ఇచ్చే లగా लगा सकते हैं?
అనిపిస్తుంది అందరికి. టిష్యూ తీసి soul means your mind. మరి ఈ యొక్క ప్రాణాలు ఏముంటాయి? అది గట్టి కాదు. Will, emotion. మైండ్ అంటే మైండ్ మనస్సు. Okay. అంటే Will power. Will. దృఢమైన ఇచ్చా. చిత్తము. Okay. Emotion. భావోద్రేకములు. रोना, हंसना, నవ్వు, उल्लू बनाना, बेवकूफ बनाना, with your face. Understood this? Yes. Your spirit is saved. Your soul needs to change. మరి ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ రక్షణలో పడ్డదో మీ ప్రాణములో ఉన్నవి కూడా ఇవన్నీ కూడా మారాలా లేదా? మారాలా. మనసు మారాలా లేదా? మారాలి కదా, అర్థమవుతుందా? మారాలా. Understood? I will not go deep. I will just take maybe one or two so that we understand. మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలని నా యొక్క ఆశ, కోరిక కాబట్టి దయచేసి గమనించండి. Okay? ఓకే. Now mind, we need to change, and that is why the message of the kingdom was repent, for the kingdom of heaven is at hand. నీ మనస్సు మారాలి అంటే ఏంది? నువ్వు మారు మనస్సు పొందవలని. ఎందుకంటే ప్రభు రాజ్యము సమీపించాలి. పశ్చాత్తాపం. So Paschatapa means change your mind, change your thinking. మరి పశ్చాత్తాపం అంటే ఏంటంటే నువ్వు ఆలోచన విధానం నువ్వు మార్చుకోవాలి. Hallelujah. When we become Christian, when we come in Christ, మనం ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తామో, క్రైస్తత్వంలో ఉంటామో, after that we need to change our mind all the days of our life. మరి క్రీస్తుని మనము క్రైస్తత్వముగా మారిన తర్వాత మన మనసును ప్రతిరోజు మార్చుకుంటున్నాం. Hallelujah. If I don't change my mind, I will never be able to understand the scriptures. నా మనసును ఒకవేళ మార్చుకోకపోతే ఈ యొక్క వచనములను మనం అంగీకరించలేము. Amen. Romans chapter 12 verse 1 and 2 we will see. మరి రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనములు మనము చూసుకున్నామండి. కాబట్టి ఆ సహోదరులారా, ఆ. పరిశుద్ధమును ఆ దేవునికి అనుకూలమైన ఆ సజీవ యాగము మీ శరీరములను ఆ ఆయనకు సమర్పించుకునుడని ఆ దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఆ. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఆ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతనమవుట వలన రూపాంతరం పొందుడి. Hallelujah. Hallelujah. Now Paul is praying, in other words, Paul is begging to the Romans that I beg you that you offer your what? Body as a living sacrifice, which is your reasonable worship. మరి ఇక్కడ పౌలు గారు ప్రార్థిస్తున్నారు, లేకపోతే ప్రాధేయపడుతున్నారు. ఆ రోమిలో ఏమని ప్రాధేయపడుతున్నారు? మీ శరీరము సజీవ యాగముగా సమర్పించుకొనుడి. Hallelujah. Hallelujah. Please. So God accepts living things. మరి దేవుడు సజీవమైన వాటినే కోరుతున్నాడు కదా, అవునా? That's why He made you alive. నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు కావాలని. So I must offer my body as a living sacrifice. దేవునికి సజీవ యాగముగా ఏమి ఇయ్యాలా? సమర్పించు. Also it says a living sacrifice, holy, acceptable unto God. ఆయనకి ఏమన్నా అనుకూలమైనవిగా ఇవ్వాలని రాయబడింది. So God accepts holy things. మరి పరిశుద్ధమైన వాటిని యేసయ్య కోరుతాడు. Hello, are you understanding this? అర్థమవుతుందా? Even holiness we also cannot produce, but He made you holy. మరి పరిశుద్ధతను కూడా మనము కొనుక్కోలేము, మార్చుకోలేము, తెచ్చుకోలేము. ఆయన వల్లనే అది కలుగుతుంది కదండి. ఆమేన్. Are you getting this? అర్థమవుతుందా సోదరులారా? Many times we think, I will not do this, I will not do that, I will not, and then I will go to God. Understand, Christ has made you holy, and that's why you go before God. మరి చాలాసార్లు నేను చేయొద్దు 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 నేను ఆలోచించుకుంటావు, కానీ
దేవుడు తన కార్యం చొప్పున ఆల్రెడీ పరిశుద్ధాత్మలో ఉంచి ఉన్నాడు, పరిశుద్ధతలో ఉంచి ఉన్నాడు. Hallelujah. So understood this? Understand. Huh? అర్థమవుతుంది కదా? Okay. Then says, verse 2, and do not be conformed to this world, but be ye transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. రెండవ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన. So what is the perfect will of God? That you change your mind. మరి దేవుని యొక్క నిత్య చిత్తం ఏంటంటే నీ యొక్క మనసును నూతన పరచుకోవలను. Hallelujah. And changing my mind is very difficult. మరి నీ యొక్క మనసు మార్చుకోవాలని చాలా కష్టమైన పని, అవునా కాదా? Hello, yes or no? Yes, yes. We always tell the others to change, you change, but I'll not change. మనం అప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి వేరే వాళ్ళు చెప్తారు, అరే నువ్వు మారరా అంటే, కానీ నేను మాత్రము అతనా? Everyone has to change. Hello? ప్రతి ఒక్కరు మారాల్సిందే కాదు. Are you getting this? Yes. అర్థమవుతుందా? The day my journey begins in the Lord, till now I have to change my mind. ఏ దినమునైతే యేసుతో కూడా నా ప్రయాణము నేను మొదలెట్టానో ఈ క్షణము వరకు కూడా నేను మారుతూనే ఉన్నాను. Even though it is difficult, but it is possible to change. ఇది కష్టార్జితమే కానీ అసాధ్యమైనది కాదు. మారుతుండాలి. Hallelujah. Hallelujah. But we say, nothing is impossible to God. మరి మనం అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్తాం. Everything is possible to God. దేవునికి సమస్తము సాధ్యమని చెప్తాం. God says, I cannot, you need to change your mind. దేవుడు ఏంటంటే నీ మనస్సును నువ్వు మార్చుకో. Just think, when Jesus came on the earth, he is preaching and teaching on the kingdom. The Pharisees, the Sadducees, they didn't change. మరి యేసు ప్రభువు వారు మరి పరలోక రాజ్యం నిమిత్తము ఫరిసీయులకు సద్దకులకు నిమిత్తం వాళ్ళు మారిండ్రా? They didn't change. వాళ్ళు మారలేదు. Why? ఎందుకు? Because of the heart. ఎందుకంటే వాళ్ళ మనసును స్థిరపరచుకున్నారు. ఆ విధంగా That means, I will not accept Jesus' teaching. I will be happy in the law of Moses. వారు ఏమనుకున్నారంటే మాకు ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇచ్చిన దాంట్లో మేము సంతృప్తి కలిగినాము, యేసే చెప్పేది తెలియ మాకు అవసరం లేదని వారు మనసులో మాట్లాడాలి. Hallelujah. So Jesus also cannot help. మరి వారు మారకపోతే యేసే కూడా ఏం చేయాలి ఇంకా? But in my heart, కానీ నా హృదయంలో he soft మరి మెత్తనైన తన హృదయంలో and receive మరి అంగీకరించాము కాబట్టి the incorruptible word మరి ఏదైతే అసాధ్యమైన ఒక వచనం ఉంటుందో that has the power to change the soul. మరి ఈ యొక్క సత్యమైన వచనం ద్వారా ఏదైతే నీ యొక్క శరీరమును ఆత్మను రక్షించగలిగేదో ఆ వాక్యం. Hallelujah. That's why it says, do not conform to this world. This, not the world. Just this world. మీరు ఏ లోకమని? ఈ లోకము. Elokama means which? The law of Mosaic age. మరి ఈ లోకం అంటే ఏంటి? పాతవి, ధర్మశాస్త్ర సంబంధమైన వాటి, లేకపోతే ఇహలోకమైనటువంటి. Are you getting this? అర్థమవుతుందా? Not the full world. మొత్తం ప్రపంచం కాదండి. The Mosaic age world or the law world. మరి మీకు ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క లోక రీతి. In other words, don't go according to the law of Moses, but just go according to the Spirit of God. మరి ఇంకో విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము కాకుండా యేసయ్య ఇచ్చిన శాస్త్రము ద్వారా. Hallelujah. హల్లెలూయా. Are you understanding this? అర్థమవుతుందా? If you go back into the law of Moses, your mind will never change. మరి ఒకవేళ నువ్వు పాత నిబంధనలలో వెళ్ళావనుకోండి, ఆ ధర్మశాస్త్రంలో నువ్వు అర్పించాలంటే నీ మనసు మాత్రము మారదు. But if you go by the word of God, then your mind will begin to change. నువ్వు నూతనమైనటువంటి యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు నీ మనసు అనేది మారుతున్నదండి. Amen? Amen. 1 Corinthians chapter 2 verse 16. మరి 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం అండి. ప్రభు మనసు లేని ఆయన మోదింపగల వాడేవాడు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. 2:12 2:16. Yes. 2:16.
ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారము. Hallelujah. He says, who has known the mind of the Lord? మరి అక్కడ రాయబడి ఎవరండి ఆయనను తెలుసుకోగలిగారు? Can no one? ఎవరు తెలియదు. किसने भी क्राइस्ट का मन Correct. को जाना नहीं है. ఎవరును మనసు ఎరిగి ఆయనను బోధింపగలవాడెవడు? లేడు. That he may instruct him. Well, Yeah. That he may. ఆయనకి ఏమైనా మనం చెప్పగలుగుతామా అంటే చేసే? Can we give instruction to Jesus? Jesus, do this, do that. మనం చేసేది మనము చేసేది అది చేయి, చేసేది ఇది చేయి, అది చేయదని చెప్పగలుగుతామా? Hello. అర్థమైందా? Lord, I fasted 40 days. Now you do this, you do this, you do this. మరి దేవుని దగ్గర పోయి, దేవా నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాను, నువ్వు నాకు ఇది చేయి, నాకు గది చేయి అని చెప్పగలుగుతామా? Lord, I prayed 8 hours. రాజా మరి నేను 8 గంటలు మోకాళ్ళని ప్రార్థన చేసి నాకు ఇది చేయమంటామా? No. God does by grace. You prayed, you fasted. That is your relationship with God. దేవుడు కృప చేతనే ఇటువంటి కార్యాలు చేస్తాడు కానీ నువ్వు ఏదో నీ సొంతంగా నువ్వు ఉపవాసం ఉన్నా ప్రార్థన చేసినా అంటే మాత్రం కార్యములు. Hallelujah. Are you understanding this? Yes. Okay. Now then this last line it says what, you know? But we have the mind of Christ. ముఖ్యమైన విషయం చూడండి, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. ఇందది కరెక్ట్గా చెప్పు. కలిగిన వారము. కలిగిన వారము. Hallelujah. హల్లెలూయా. He says, I cannot know the mind, but we have the mind of Christ. మనము ఆయననైతే తెలుసుకోలేము, కాకపోతే ఆయన మనసును మాత్రము మనము కలిగి ఉన్నాము. Hallelujah. Now who comes in our spirit? మరి మన యొక్క ఆత్మలో ఎవరు వస్తున్నారు? Jesus Christ, యేసయ్య, God, పరిశుద్ధమైన and దేవుడు, Spirit. పరిశుద్ధమైన తండ్రి. These all are one. ఆ కృత్వంలో ఏకత్వము కదండి. Got it? Understood? అర్థమవుతుందా మీకు? These all are one. ఈ మూడు కలిపి ఒకటే. So they have the mind. వారి యొక్క మనసు కలిగి ఉంటున్నారు. God is not out of mind. God has a mind. మరి దేవుడు మనసు లేనివాడు కాదు, మనసులో ఉన్నవాడు. Got it? So in your spirit, who dwells? God. ఆత్మలో ఎవరు ఉంటున్నారంటే దేవుడు ఉంటున్నాడు. So God's mind and your mind has to be one. మరి క్రీస్తు యొక్క మనసు నీ యొక్క మనసు మనము కలిగిన వారమై. అర్థమైందా వాక్యంలో? Christ's mind, my mind has to be one. మరి క్రీస్తు యొక్క మనసు నా యొక్క మనసు రెండు కలిపి ఒకటై ఉందా? Then అప్పుడు my mind is renewing or renewed. అప్పుడు నా మనసు మార్గము మార్చబడుతున్నదని అర్థమైందండి. Hallelujah. And చాలా సార్లు many times our mind and Christ's mind does not become one. చాలా సార్లు నా మనసు మరి క్రీస్తు మనసు ఏకమవ్వవండి. Why? ఎందుకు? Because of the teachings of man. మరి ఇహలోకములో మానవ రీతిగా చెప్పిన వాటికి పరిశుద్ధాత్మకు రెండింటికి మనసు సాంగత్యము కలదు. Hallelujah. Are you understanding this? అర్థమవుతుందా సహోదరులారా? Hello. Do you get my point? Yes. Among you, anyone who is having some pain over this area, మరి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా సరే ఎడమ above the heart, గుండె వరకు ఎవరికైనా నొప్పి ఉన్నదా? ఎవరికైనా నొప్పి ఉన్నదా? గుండె 1 month before, but now, No. 1 month before, sometimes. Okay, come, praise God. Come here, నా సహోదరుడా, come here. Come fast. పర్లేదు రా, దేవుడికి స్తోత్రం. You also stand up so that you know. It was 1 month before, sometimes should not come anytime. That sometimes should not come anytime. మరి ఎప్పుడో వచ్చిందని కాదు కానీ ఎప్పుడు రాదు, ఇప్పుడు రాదు. Father, in the name of Jesus, we thank and praise you, Lord, for the second grace. We ask you, Lord, to bless this brother, Lord. I command the pain to leave his body right now. In the mighty name of Jesus of Nazareth. Thank you, Lord, for Holy Spirit that you showed me. Thank you, Lord. Every veins, every muscles, every tissues be healed
in the mighty name of Jesus, I bring healing to their bodies. I bring healing to their bodies in the name of Jesus Christ of Nazareth. Believing, Lord, that this pain, chest pain, whatever the pain above that heart, it should never come back in the name of Jesus. We give glory and the honor and the praise. In Jesus' name we pray. Amen. Now check it out. Check. Just go. Okay. After. So now just check what you could. Just tell me what you could. अभी सही है? कुछ प्रॉब्लम नहीं। अच्छा। तो इसीलिए वो अभी ना आए और जो आप नहीं कर सकते थे अभी करके देखिए। अभी करो। क्या नहीं कर सकते? जो भी हो। सांस है तो सांस लेके देखो। हाँ? जरा इधर से ग्राउंड मार के जब दौड़ गया। हाँ? जाइए। Hallelujah. Amen. Okay. So here we see my mind should agree with the mind of Christ that he wants to heal the person. మరి ఇక్కడ గమనించండి, నా మనస్సు యేసయ్య మనసుతో కలిసి విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే కార్యం అనేది. But if my mind is doubting, what will happen? ఒకవేళ నా మనసులో సంకోచం ఉంది అనుకోండి, ఏమైతుంది? It will not work. కార్యం సఫలం కాదు. A doubting person cannot receive anything from God. మరి వాక్యంలో రాసి ఉంది కదా, సంకోచితమైన వానికి ఏది సంభవించదు. Amen. That's why my mind should agree with the mind of Christ. ఎందుకనగా నా మనసు కూడా యేసుక్రీస్తు మనసుతో కలిపి పనిచేయవాలి. And then there will be power. అప్పుడు మనలో శక్తి కలుగుతుంది. Your mind will be renewed. నీ యొక్క మనసు మారుతుంది. Hallelujah. హల్లెలూయా. Once it says your mind should renew, and then it says there is a spirit of the renewing of your mind. మరి మొదటగా ఈ యొక్క మనసు మారిన తర్వాత మారు మనసు ద్వారా మీ ఆత్మ అంటే మీ యొక్క మనసు కూడా పరివర్తన చెందుతుంది. Amen. Amen. So you understood up till here? Mind? Okay. మరి అర్థమైందంటే సోదరులారా మీకు అందరికీ Will means I must die to my will so that God's will should come alive in my life. మరి ఈ చిత్తము అనేది నువ్వు చనిపోవాలి అంటే దేవుని చిత్తమే మన ఎడల నెరవేర్చబడాలి. Jesus said in the Garden of Gethsemane, not my will but your will. మరి గెత్సెమనే తోటలో ప్రభువు వారు ఏం ప్రార్థన చేస్తారంటే నా చిత్తము కాదు, నా కోరిక కాదు, దేవా నీ చిత్తమే. Understood? Because most of the people very difficult to die to their will. మరి ఈ యొక్క చిత్తమును చంపుకోవాలని చాలా కష్టం అంటారు. Lord, are you getting this? అర్థమవుతుందా? I will not die. మీరు చాలా మంది నేను చనిపోను, I will not die to my will. మరి నా ఇష్టానుసారంగా అంటే మనసిద్ధంగా చచ్చిపోతామా? People who want to work for the kingdom, they have to die to their will. మరి దేవుని పరలోక రాజ్యంలో ఎవరైతే పని చేయబోతున్నారో వారు ఈ లోకంలో వదిలేయాల్సిందే. Hallelujah. Hallelujah. Are you getting this? Then only we can do according to the will of God. అప్పుడే మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చు వారముగా ఉంటున్నాం. Now, emotion. మరి ఈ యొక్క ఇమోషన్ల గురించి మాట్లాడుతున్నాం. Emotions are good. ఇవి మీ యొక్క మంచివి ఇవన్నీ. To use it in the right way. మరి ఈ యొక్క నీ యొక్క నువ్వు చెప్పేవన్నీ మంచి తరగా చెప్పదలుచుకోలేదు. Jesus also had emotion. మరి యేసు ప్రభువు గారు ఇటువంటి ఎమోషన్ ఉన్నాయి దేవుని దగ్గర. That's why he sweated blood. మరి ఆయనకు అలా ఉంది కాబట్టి ఆయన రక్తం కార్చాడు. But he overcame that emotion. కానీ అది ఆయన దానిపైన గెలుపొందాడు. But people in the world use negative emotion to fool you. మరి ఇహలోకంలో మరి మనుషులు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎమోషన్లు తీసుకొని నిన్ను తిప్పుటకు ప్రయత్నం చేస్తున్నారు. And that's why we have to be very much careful about the negative emotions. మరి అందుకే మీరందరూ కూడా మరి ఇహలోకంలో మనం ఉన్నవారు ఈ నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి గురించి జాగ్రత్తగా ఉండాలి. It's dangerous. చాలా అది ఏమన్నా భయంకరమైనది. Are you understanding this? అర్థమైందండి సోదరులా? But we can overcome that negative emotions by the power
by the renewing of our mind. మరి ఆ నెగటివ్ ఎమోషన్స్ ఎప్పుడు మనం మారు మనసు ద్వారానే మనము జయించగలం. Amen? Okay. I will just go now to the body part. One or two scriptures. Till apne ko 5 minutes. Because we have to cover this body now. Right? Hello? శరీరం Yes or no? చేస్తామండి. So, spirit is saved. మరి నీ యొక్క ఆత్మ రక్షింపబడ్డది. If I change my mind, then my soul will be saved. Not be saved. Okay? Will be saved. మరి మనసు మారిన తరువాత ప్రాణము కూడా మారుతున్నారు. Hallelujah. Hallelujah. So I renew my mind. That means I can walk fully into the power of God. మరి నీ మనసు మారినప్పుడు దేవుని యొక్క శక్తులను నువ్వు నడవగలుగుతున్నావు. But if I don't renew my mind, నా మనసును నేను మారినట్లయితే, or if I don't change my thinking, మరి నా యొక్క ఆలోచన విధానంలో నేను పరివర్తన చెందకపోతే power of God cannot release from my spirit. క్రీస్తులో ఉన్న శక్తి నాలోంచి బయటకు రాదండి. Hallelujah. Hallelujah. It's like those who are working in the plumbing area. Power is there inside, and the pipeline comes here, but mind blocks. Mind is what? Blocking. So power cannot go. మరి మీరు ప్లంబింగ్ లో పనిచేసిన వాళ్ళకి తెలుసుండొచ్చు, లోపల నిండి ఉన్నది, పైన మన బ్లాక్ ఉండేది, పై నుంచి పోగలుగుతుందా? పోలేదు. But if you open your block, just renew your mind. Yes, I agree. What God's word says. Yes, Lord. You said you will heal me. You said you will bless me. You said you will bless me with my finances. Then surely do it. ఎప్పుడైతే నువ్వు ఆ బ్లాక్ ని తీసేస్తావో అప్పుడు దాంట్లోంచి శక్తి బయటకు వచ్చినట్లుగా నువ్వు దేవుడిని విశ్వాసంతో దేవుడిని అడుగుతావో అవన్నీ దేవుడిని అనుగ్రహించటకు సిద్ధమై ఉంటున్నాడు. Romans 8. రోమా పత్రిక 8వ అధ్యాయం Verse 19. 19వ వచనమండి. దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో దేని చూచు కనిపెట్టుచున్నది. Okay. For the earnest expectation of the creature waited for the manifestation of the sons of God. దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు. Hallelujah. Hallelujah. Creation means full creation. What God has created is waiting. Is waiting for the manifestation of the sons of God. ఈ సృష్టి మిగుల ఆశతో దేని చూచుచున్నదని, ఏమని? దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు. No, not son of God, sons of God. అక్కడ కుమారుడు అని రాయబడలేదండి, కుమారులు అని రాయబడి ఉంది. Hallelujah. So God, that is Christ in you. మరి గమనించండి, క్రీస్తు నీలో ఉన్నప్పుడు, So He is telling us, just do it. Just move with the power of God. Just do it. You can do it. లోపల ఉన్న నీ యొక్క దేవుని యొక్క శక్తి నువ్వు చేయగలుగుతావు అని దృఢమైన నీకు యొక్క సంకల్పం కలుగజేస్తుంది. Okay. I will not spend much time. Okay, just a little further. వెళ్దామండి. And okay. We just read verse 20 also. For the creature was made subject to vanity, not willingly, but by reason of Him who had subjected the same in hope. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన ధాన్యములలో దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునన్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. Okay. Are you getting some understanding? సోదరుల అర్థమవుతుందా కొంచెం? So this creation is not set free. ఏదైతే ఈ సృష్టి ఉన్నదో ఈ సృష్టి ఇంకా విడిపింపబడలేదు. Why? Because of Adam. మరి ఎందుకంటే అది ఆదాము ద్వారా ఉన్నది కాబట్టి అది అక్కడే ఉన్నది ఇంకా. Then it says, because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God. మరి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందునని నిరీక్షణ కలదై. So two things which take place together. మరి రెండు కార్యాలు అక్కడ జరగబడుతున్నదండి. One is creation will be set free. ఈ యొక్క సృష్టి విడిపింపబడుతుంది. And then the manifestation of the sons of God. మరి దేవుని కుమారులను ప్రత్యక్షపరచుటకు కూడా అక్కడ కనబడుతున్నది. Hallelujah. Hallelujah. Okay. Here two things. Further 22. For we know that the whole creation groaneth and travaileth in pain together until now. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు
ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. Although still it is pain, it is groaning now, until now. ఇంకా ప్రసవ వేదన ఇంకా పడుచున్నదండి. Hallelujah. Hallelujah. Okay. Then verse 23. And not only they, but ourselves also, which have the first fruits of the Spirit, even we ourselves groan within ourselves, waiting for the adoption, to win the redemption of our body. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నుండిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. So, if you understand, you have to read over and over again. మరి దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక వాక్యమును తిరిగి మళ్ళా చదువుకోనండి. 19 to 23. ఈ 19 నుంచి 23 వరకు. You might have heard so many people are saying, Jesus is coming soon, Jesus is coming soon. మరి మీరు చాలా సార్లు వినవచ్చు, యేసయ్య త్వరగా వస్తున్నాడు, చేరయ్య త్వరగా వస్తున్నాడు. Have you heard that? మరి విన్నారా? Hello, yes or no? Yes. But before he comes, this thing has to take place. కానీ ఆయన రాకముందు ప్రవచించబడినవన్నీ కూడా ఇక్కడ నెరవేర్చబడాలి. Creation is groaning. అక్కడ సృష్టి మూలుగుచున్నదండి. For whom? ఎందుకు? For the manifestation of the sons of God. దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడాలని. So that this creation which is there, that also be liberated when we change. మనము మారిన తర్వాతనే సృష్టి అధిపత్యంలో ఉన్నవన్నీ కూడా విడుదల పొందుటకు. And then he says, we all have received the first fruits of the Spirit, that is Holy Spirit, even we ourselves grown within ourselves, waiting for adoption, to wit the redemption of our body. Means when these things will take place, our body will also be redeemed. Means change. ప్రథమ ఫలములుగా ఇవి మనము పొందినట్లుగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏలైనగా మనకు నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, దాన్ని చూచుతున్న కొరకు దానిని ఎవడు నిరీక్షించును అంటే మనము విమోచనము కొరకు కనిపెట్టుచున్నామన్నమాట. Ready? 23? 23. Okay. So my body is not yet saved. నా శరీరం ఇంకా రక్షణలో లేదు. But when my body will be saved? ఎప్పుడంటే శరీరం రక్షణలోకి వస్తుంది? When 19, 20, 21 will take place, that's the time my body will be redeemed. ఎప్పుడైతే మరి నా శరీరం ఎప్పుడు రక్షణలోకి వస్తుందంటే ఆ పైన 13 నుంచి 19వ వచనం నుంచి కింద చూసుకున్నట్లయితే దేవుడు విమోచనం ఇచ్చిన తర్వాత మనం ఆ యొక్క శరీరము మార్చబడుతుంది. So we will get which body? మరి ఎటువంటి శరీరం మనం పొందుకుంటాము? The resurrection body. ఏంటి? పునరుద్ధాన శరీరం మనం పొందుకుంటాం. Hallelujah. Are you understanding this? Something from inside only will take place. ఇది లోపల నుంచి నీకు కనబడదు కానీ లోపల నుంచి ఏంటి కానీ మారుతో పొందాలి. Because God is in me. ఎందుకనగా క్రీస్తు దేవుడు నాలో ఉన్నాడు. And He is still working in me. నాలో ఇంకా పని చేస్తున్నాడు కాబట్టి To make me understand. నన్ను నేను అర్థం చేసుకున్నట్లుగా So that one day కాబట్టి ఒకానొక దినమున my body నా will శరీరం be కూడా redeemed. విమోచింపబడుతున్నారు. Hallelujah. Hallelujah. Are you understanding this? అర్థమైన సోదరులారా, And if we understand, మరి మీకు అర్థమైనట్లయితే we will think like how Christ, the Son of God, moved on this earth, same way we must also move. మరి మీరు ఈ యొక్క మర్మమును తెలుసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు యెహోలోకములో ఎలా జీవించాడో ఎలా జయం పొందాడో ఆ విధంగా దృఢమైన జీవితం మనము కూడా యెహోలోకములో జీవించగలం. Hallelujah. Hallelujah. So let us pray. దయచేసి అందరూ లేచి నిలిచినట్లయితే ప్రార్థన చేసుకుంటాము. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే And we believe that the Lord will touch you and bless you, heal you,